బైంసపట్నంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ఆశ్రమ పాఠశాల, మైనారిటీ గురుకులం, శ్రీమేధ హై స్కూల్స్, ఆల్ఫోస్ హై స్కూల్, చైతన్య హై స్కూల్, వాసవి హై స్కూల్, నారాయణ హై స్కూల్, వేదం హై స్కూల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ తరపున ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థుల చదువు కండగా నిలవాలనే ఉద్దేశంతోనే మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 10వ తరగతి విద్యార్థులు ఒత్తిడిని జయిస్తూ విజయం సాధించాలని, తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఇప్పటివరకు సార్ పేరు వినడమే కానీ అంటే లాస్ట్ ఇయర్ కూడా మాకు పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేశారు సార్, స్టడీ మెటీరియల్ కూడా, ప్యాడ్స్ కూడా. సో వెరీ థ్యాంక్ఫుల్ సార్. కానీ సార్ చెప్పిన తర్వాత నాట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ సార్, ఒక మొత్తానికి ఈ బైన్సా జోన్లో మీరు ఒక ఆపద్ బాంధవులాగా ఉంటున్నారనేసి అర్థమైంది. అండ్ ఇలాంటి వ్యక్తిని మేము ఈరోజు మా పాఠశాలకు వచ్చిందంటే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. అండ్ సార్ చెప్పినట్టుగా మా పిల్లలకి ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనేది సార్ అన్నారు. అది చెప్పడం దేనికి అని అంటే వీళ్ళు ఫ్యూచర్లో చాలా వరకు మీరు ఏవైతే అవకాశాలు కల్పిస్తున్నారో వాటన్నిటికీ మ్యాక్సిమము వీళ్ళందరూ కూడా అర్హులే అవుతారు సార్. ఎందుకంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలంటే సెల్ఫ్గా వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా సమకూర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు సార్. సో అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వీళ్ళకి ఒక దిశానిర్దేశం చేసినటువంటి వాళ్ళుగా ఈరోజు మాకు ఒక మెసేజ్ అనేది అందించారు మా విద్యార్థులందరికీ కూడా. ఎందుకంటే కాంపిటేటివ్ నెక్స్ట్ వీళ్ళు ప్రిపేర్ అయ్యేది పాలిటెక్నిక్, ఆ ఎగ్జామ్కి మీ ద్వారా మాకు కొంచెం హెల్ప్ అయితే తప్పకుండా మా పిల్లలు పాలిటెక్నిక్ ప్రిపేర్ కాగలుగుతారు. అంతేకాకుండా మాకు ఇంటర్మీడియట్ కూడా ఉంది సార్. ఇక్కడ ఇంటర్మీడియట్ పిల్లలకి టీటీసీ కానీ అలా నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. మీరు ఈరోజు మాకు వచ్చి ఇంత చెప్పడం అనేది మీ ద్వారా మాకు ఈ అవకాశాలు ఉన్నాయని చెప్పడం అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు మీరు మా పాఠశాలకు వచ్చి ప్యాడ్స్ అనేది మామూలుగా పిల్లలకి హెల్ప్ఫుల్గా బోర్డ్ ఎగ్జామ్స్ ఫస్ట్ రాస్తున్నారు, మీ ద్వారా అందుకొని మా పిల్లలు 10 పాయింట్స్ సాధించాలని మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా మా పిల్లలు చాలా ముఖ్యంగా మా కస్తూర్బా గురించి చెప్పుకోవాలంటే అంటే చెప్పడం అనేది కాదు కానీ మా పిల్లలు ఇక్కడ వచ్చేసి 3 ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతున్నాయి సార్. కాలేజ్ అండ్ ఇంగ్లీష్ మీడియం అండ్ ఉర్దూ మీడియం 3 ఇన్స్టిట్యూషన్లు ఇందులోనే రన్ అవుతున్నాయి. ఇప్పటివరకు 2011 నుండి కూడా ఇక్కడ 10th క్లాస్ స్టార్ట్ అయింది సార్. అప్పటి నుండి కూడా మా విద్యార్థులు ఎవరైతే ఇక్కడ చదివిందో చాలామంది సాఫ్ట్వేర్లో గవర్నమెంట్ ఎంప్లాయీగా సెటిల్ అయిపోయారు సార్. ఈవెన్ బాసర్లో ఐఐటీలో కూడా మా స్టూడెంట్స్ ఉన్నారు సార్. ఈ విధంగా చెప్పుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ విద్యార్థులు కూడా చాలా క్లెవర్ ఉన్నారు. ఇప్పుడున్న దాంట్లో కూడా మినిమము 5 to 6 మెంబర్స్ 10 అబోవ్ గ్రేడ్స్ సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి సార్. మీరు చాలా సంతోషంగా ఉంది సార్. వెరీ హ్యాపీ. అండ్ ఈ గురించి నియోజకవర్గంలో కొంత చదువులో మనది వెనుకబాటుతనం ఉంది. అమ్మ సరస్వతి ఆలయం మన దగ్గర ఉన్న ఉద్యోగాలు సాధించడంలో కొంత వెనుకబడి ఉన్నాం. కాబట్టి మరి మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ అనే పేరు మీద ఒక ట్రస్ట్ ఓపెన్ చేయడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు అక్కడ అవసరం ఉన్న సౌకర్యాలన్నీ కల్పించడం. అక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఉచితంగానే ఉంటాయి. మరి 10th క్లాస్ అనేది మీ అందరికీ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే మీ అమ్మ నాన్న చాలా కష్టపడుతూ మిమ్మల్ని చదివిస్తున్నారు, చాలా ఆశ పెట్టుకున్నారు మీ మీద. అవునా కాదా? మేము చదువుకోలేము, వ్యవసాయంలో పనిచేస్తున్నాం, ఎండలో ఎండుతున్నాం, వర్షంలో తడుస్తున్నాం, కాబట్టి మా పిల్లలకు ఆ పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో మీకు స్కూల్కి పంపడం జరుగుతుంది. మీరు పిల్లలు కూడా అంతే శ్రద్ధతో చదువుపై దృష్టి పెట్టి మన అమ్మ నాన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన కుటుంబాన్ని పూర్తిగా వదిలేసి
తన పిల్లలను వదిలేసి మీకోసమే కష్టపడుతున్న ఉపాధ్యాయులు అందరికి పేరు తెచ్చేలా మరి బాగా చదువుకొని 10/10 GPA సాధిస్తూ రాబోయే 10వ తరగతి పరీక్షల్లో మీరు మంచి ఉత్తీర్ణ శాతం తీసుకొస్తే మళ్ళీ మీ స్కూల్కి వచ్చి మీ అందరికీ మా ట్రస్ట్ తరఫున సన్మానం చేస్తూ మెమెంటో ఇచ్చే కార్యక్రమం కూడా మనం ఆలోచిస్తాం. 10వ తరగతి వరకు ఎలాగో చదివాము, మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దానిపై చదువులు ఎలా అనేది మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విన్నాం. చాలా చిన్న స్థాయి నుంచి రాజ్యాంగ రచయితగా మారారు. మనిషిలో పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించగలం. సంత సేవాలాల్ మహారాజ్ పేరు కూడా మనం విన్నామా లేదా? అదేవిధంగా మనం అబ్దుల్ కలాం గారి ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఆయన ఒక ఎలక్ట్రికల్ సంబంధం కింద చదువుకొని ఒక మంచి సైంటిస్ట్గా దేశ రాష్ట్రపతిగా కూడా ఎదిగారు. మీ చరిత్రలో ఉంది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మంచి ఆలోచనతోటి చెడు దారికి నడవకుండా, చెడు దారి అంటే ఇప్పుడు మీరు నడిచేది ఒక చెడు దారి ఒకటే. ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మదో నాన్నదో స్మార్ట్ ఫోన్ తీసుకొని గేమ్లు ఆడడం, సినిమాలు చూడడం, కొంత మీరు మానుకుంటే మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నేను కోరుకుంటున్నా. కాబట్టి తప్పకుండా మీ గురువులకు గౌరవిస్తూ, అమ్మ నాన్నలను గౌరవిస్తూ మీరు మంచి పరీక్షలు రాయాలి. మీ పై చదువులకు ఏమన్నా ఇబ్బంది ఉన్నప్పుడు తప్పకుండా మీ ఉపాధ్యాయ బృందం ద్వారా మా ట్రస్ట్కి సంప్రదిస్తే తప్పకుండా మా ట్రస్ట్ మీకు చేదోడు వాదోడుగా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను.